హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. చాలా సింపుల్గా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇది అసలే సమ్మర్ కదా, సమ్మర్లో మసాలాలు తినటం అంత మంచిది కాదు కాబట్టి బాడీకి ఏ మసాలా లేకుండా టేస్టీగా సింపుల్గా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోండి. ముందుగా ఇప్పుడు చికెన్ కర్రీ కోసం 1 kg వరకు చికెన్ని తీసుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు జీలకర్ర ఇష్టం లేదు అనుకుంటే జీలకర్రని స్కిప్ చేసేసుకోవచ్చు. జీలకర్ర ఇప్పుడు కొద్దిగా వేగిపోయిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని 4 పచ్చిమిర్చిని ఇలా చీల్చి ఆయిల్లో వేసేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోగానే నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం చికెన్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ని వేరొక బౌల్లోకి వేసుకొని ఆ చికెన్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసి ఆ సాల్టెడ్ వాటర్లో ఈ చికెన్ అనేది ఒక పావు గంట వరకు ఉంచుకోండి. అలా ఉంచుకోవటం వల్ల మనం బయట నుంచి చికెన్ తెస్తాం కాబట్టి ఏమైనా బ్యాక్టీరియా అది ఇది ఉంటే ఆ సాల్టెడ్ వాటర్లోనే కరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ చికెన్ని ఆ సాల్టెడ్ వాటర్ నుంచి వేరు చేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఉంటుందండి. ఇప్పుడు ఆ చికెన్ని ఆయిల్లో వేసేసుకోండి. నెక్స్ట్ చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు చికెన్ అనేది మనకి ఒక 20 మినిట్స్ వరకు ఉడికించేసుకోవాలండి. చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు చికెన్ని బాగా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు చికెన్ని బాగా వేయించుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. కొద్దిగా టైం తీసుకున్నా సరే ఇలానే వేయించుకోవటానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది కదా, అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా చికెన్ అనేది ఉడికిపోయినట్టు. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. 2.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. మేము ఇంకా కారం తినగలము అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న కేజీ చికెన్కి 2.5 టేబుల్ స్పూన్ కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించేసుకోవాలి. ఆ కారం ఉప్పు అనేది చికెన్కి బాగా పట్టేంత వరకు ఉడికించేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చికెన్లో నుంచి మనకి ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అవుతుందండి. అప్పుడు మనకి చికెన్ ముక్కకి ఉప్పు కారం బాగా పట్టినట్టు. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి వదిలేసేయండి. 5 మినిట్స్కి మూత తీసి చూస్తే చూసారా ఆయిల్ అనేది మొత్తం బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం మీకు ఒకవేళ గ్రేవీ కావాలి అనుకుంటే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. మాకు గ్రేవీ ఏమీ అవసరం లేదు అనుకుంటే ధనియా పౌడర్ని వేసేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొద్దిగా గ్రేవీగా పెట్టుకుంటున్నాం కాబట్టి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా మనకు చికెన్ అనేది ఉడికిపోయి ఉంటుందండి. చికెన్ మొత్తం ఉడికిపోయిన తర్వాతనే మనం ఈ ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఈ ధనియా పౌడర్ మసాలాని వేసుకోండి. ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు వేసిన మసాలా కనుక మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ను క్లిక్ చేసి నేను ఈ ధనియా పౌడర్ మసాలాని ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. ధనియా పౌడర్ కొత్తిమీర వేసిన తర్వాత మరొక 5 మినిట్స్ వరకు దీన్ని ఉడికించేసుకోవాలి. అప్పుడు మనకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆ చికెన్కి బాగా పట్టేసి టేస్ట్ బాగుంటుంది అనమాట. 5 మినిట్స్కి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా ఏమైనా రెసిపీస్ మీకు ఈజీ వేలో కావాలి అని అంటే నాకు కమెంట్ చేయండి. నేను తప్పకుండా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.